హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియాలో హోమ్లీ బ్యూటీగా కుర్రాళ్ల కలల రాకుమారిగా క్రేజ్ సంపాదించుకున్న కన్నడ కస్తూరి మన సప్తసాగర దాచే ఎల్లో బ్యూటీ రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ కేసులో ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. అదేంటంటే స్క్రీన్ వెనుక దాక్కుని వికృతానందం పొందే సైబర్ కీచుకులకు మన హీరోయిన్ గట్టిగా ఇచ్చిపడేసింది. టెక్నాలజీ వెనుక దాక్కుంటే దొరకరనుకుంటున్నారా? సీన్లోకి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ ఎంట్రీ ఇస్తే ఎంతటి తోపులైనా తల వంచాల్సిందే. ఈ కేసులో ముగ్గురు హైలీ ఎడ్యుకేటెడ్ కిలాడీలు బుక్ అయ్యారు. అసలు ఎవరా ముగ్గురు, ఏంటా స్టోరీ, ఆ డీప్ ఫేక్ వెనుకున్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా రుక్మిణి వసంత్ గురించి మాట్లాడుకుందాం. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైంలోనే కోలీవుడ్, టాలీవుడ్లో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. నిఖిల్ సిద్ధార్థ్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు రీసెంట్గా రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన గ్లోబల్ సెన్సేషన్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1లో నటించి ఆడియన్స్ను మెస్మరైజ్ చేసింది. ప్రజెంట్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్ మూవీలో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్లో దూసుకుపోతుంది. ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఒక బాంబ్ పేలింది. అదేంటంటే ఎప్పుడు ట్రెడిషనల్ అండ్ హోమ్లీ లుక్లో కనిపించే రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ వేసుకొని గ్లామరస్ ఫోటోషూట్ చేస్తున్నట్లుగా ఒక వీడియో, కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అది చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అరే, మన హోమ్లీ బ్యూటీ రూట్ మార్చేసి గ్లామర్ బాట పట్టిందా అంటూ ఇండస్ట్రీలో రకరకాల కథనాలు వచ్చేసాయి. భారీ ప్రొడక్షన్ సెటప్, చుట్టూ టెక్నీషియన్లు, చూస్తే అచ్చం రియల్ షూటింగ్ లాగానే ఉంది. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎస్, ఆ వీడియోలు చూసి చాలామంది నిజమే అనుకున్నారు. కానీ ఆ వీడియోలో ఉన్నది మన రుక్మిణి వసంత్ కాదు. అది 100% ఫేక్. ఎవరో ఏఐ టెక్నాలజీని వాడి క్రియేట్ చేసినటువంటి ఒక డీప్ ఫేక్ మాయాజలం. ఇది చూసిన మన హీరోయిన్ ఊరికే కూర్చోలేదు, ఫుల్ ఫైర్ అయిపోయింది. సైబర్ నేరగాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. ఇలాంటి అశ్లీల కంటెంట్ను క్రియేట్ చేయడం, షేర్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ఇది నా పర్సనల్ లైఫ్ని, ప్రైవసీని దారుణంగా దెబ్బతీయడమే. ఈ మార్ఫింగ్ వీడియోల వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మనోవేదనకు గురయ్యారు. దీన్ని నేను అస్సలు వదిలిపెట్టను, బాధ్యులను కటకటాల వెనక్కి నెట్టే వరకు వదలను అంటూ సింహంలాగా గర్జించింది. కేవలం సోషల్ మీడియా పోస్టుతో ఆగిపోకుండా వెంటనే బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు అఫీషియల్గా కంప్లైంట్ కూడా ఇచ్చేసింది. ఇక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. కేసు తీవ్రతను బట్టి వెంటనే ఒక స్పెషల్ సిట్ టీమ్ని ఏర్పాటు చేశారు. రుక్మిణి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏకంగా 29 సోషల్ మీడియా అకౌంట్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు దొరకకుండా సోషల్ మీడియాలో ఫేక్ అడ్రస్లు, తప్పుడు వివరాలు ఇచ్చారు. కానీ పోలీసులు వెంటనే మెటా యాజమాన్యాన్ని సంప్రదించి ఆ అకౌంట్ల యూఆర్ఎల్ ఐడీలు, అలాగే ఐపీ అడ్రస్లను టెక్నాలజీ సాయంతో ట్రేస్ చేశారు. అంతే, నిందితుల అడ్రస్ దొరికిపోయింది. కర్ణాటక పోలీసులు వేసిన స్కెచ్కి ఆ ముగ్గురు కేటుగాళ్లు అడ్డంగా బుక్ అయ్యారు. వాళ్లను అరెస్ట్ చేసి నేరానికి వాడినటువంటి 3 హై అండ్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పబోయే నిజం వింటే మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ ముగ్గురు ఎవరో తెలుసా? సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళ వివరాలు ఒకసారి చూస్తే, ముందుగా రంజిత్ కుమార్, బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సంవత్సరానికి 20 లక్షల జీతం. తర్వాత చంద్రకాంత్, ఒక చార్టెడ్ అకౌంటెంట్. అలాగే రవికుమార్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాడు. తన యూట్యూబ్ ఛానల్కు వ్యూస్ పెంచుకోవడానికి ఇలా ఒక డీప్ ఫేక్ వీడియోని చేశాడు. ఇలాంటి మరెన్నో వీడియోలు కూడా చేస్తూ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. చూసారా ఫ్రెండ్స్, చదువు సంస్కారాన్ని ఇవ్వాలి, కానీ ఇలాంటి వికృత బుద్ధులను కాదు. సంవత్సరానికి 20 లక్షల శాలరీ తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు, సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉండే సీఏ ఒకరు, సమాజానికి సేవ చేయాల్సిన నర్సింగ్ చదివిన వ్యక్తి మరొకరు. కేవలం వికృతానందం కోసం, యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడం కోసం ఏఐ టూల్స్ వాడి ఒక సెలబ్రిటీ ఫోటోలను బికినీ ఫోటోలుగా మార్ఫ్ చేశారు. ప్రస్తుతం కోర్టు వీరికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఐటీ చట్టంతో పాటుగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ క్రింద చాలా కఠినమైనటువంటి సెక్షన్లతో వీళ్లకు ట్రీట్మెంట్ గట్టిగానే నడుస్తుంది. ఇప్పుడు జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెడుతున్నారు. గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ డీప్ ఫేక్ మాయాజాలానికి బాధితులయ్యారు. టెక్నాలజీ పెరగడం మానవాళికి ఎంత ఉపయోగపడుతుందో ఇలాంటి సైకోల చేతుల్లో పడితే అంత ప్రమాదకరంగా మారుతుందనడానికి ఈ ఘటన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సైబర్ వేధింపులకు భయపడి వెనకడుగు వేయకుండా తక్షణమే లీగల్గా ప్రొసీడ్ అయ్యి నిందితులను పట్టుకునేలా చేసిన రుక్మిణి వసంత్ ధైర్యాన్ని టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ ప్రముఖులతో పాటుగా నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. షీఈజ్ ఎ రియల్ ఫైటర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసినా లేదా వాట్సాప్, టెలిగ్రామ్లలో సరదాగా ఫార్వర్డ్ చేసినా కూడా కఠిన శిక్షలు తప్పు అంటూ పోలీసులు స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సో బీ కేర్ఫుల్.
మరి రుక్మిణి వసంత్ తీసుకున్న ఆ బోల్డ్ అండ్ డైనమిక్ డెసిషన్పై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ RTV ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.